అండ్ నేను దీనికనే డబ్బింగ్ ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది నా ఓన్ ఇంప్రెషన్ అనేది అయితే ఫస్ట్ ఇదైతే చెప్పడానికి. మనం ఇక్కడ ఓపెన్ చేస్తే స్లీవ్ నా పాత స్లీవ్. ఫస్ట్ వచ్చేసి మనం ఈ హ్యాట్తో స్టార్ట్ చేద్దాం, విచ్ కాస్ట్ అరౌండ్ 250. అండ్ ఇట్లా రివ్యూస్ అనేది అండ్ ఈ హ్యాట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ గ్లౌజెస్, అండ్ అందరు తెలిసిందేనమాట. అండ్ ఇప్పుడు వేసుకొని కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదనమాట గ్లౌజెస్, ఇన్నర్ గ్లౌజెస్ విచ్ ఎస్జీ క్లబ్ 180 పడ్డది అండ్ 180కే వచ్చింది. అండ్ ఇప్పుడు ఇది లెఫ్ట్ అండ్ ఇది రైట్ హ్యాండ్. అండ్ బోత్ అనేది చూపిస్తాను. బోత్ ఫస్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి, బోత్ అనిపించిందా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రిస్ట్ బ్యాండ్. 1 minute ఈ నా గ్లౌజెస్ తీసేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్మింటన్ రిస్ట్ బ్యాండ్, బట్ నేను క్రికెట్ ఆడతా. అండ్ ఇంకా నాకు ఇది క్వాలిటీ మంచిగా అనిపించి తీసుకున్నాను. బ్యాడ్మింటన్కి ఏంటి, క్రికెట్కి ఏంటి, రిస్ట్ బ్యాండ్ ఇది రిస్ట్ బ్యాండ్ ఫర్ ఎవ్రీ స్పోర్ట్. అండ్ అందుకని దీంతోపాటు మీషోలో ఒక 6 ప్యాక్ది 180 రూపీస్కి ఆర్డర్ పెట్టా, కానీ ఇది ఒక్కటే 180. ఏం చేయమంటారు. అండ్ ఇంకా దీన్ని మనది సింగిల్ హ్యాండ్ అన్బాక్సింగ్ అనమాట. అండ్ వీడియో షేక్ కాకుండా తీస్తున్నాను ఇప్పటివరకు, నాకు ఏదో స్టెబిలిటీ మీరు ఆలోచించండి. అండ్ దిస్ విల్ పుల్ అవుట్. అండ్ ఇక్కడ చూసుకుంటే రిస్ట్ బ్యాండ్, యోనిక్స్ లోగో, 2 balls, 2 hills. అండ్ బ్లూ కలర్ తీసుకున్న, ఎల్లో వైట్ అండ్ బ్లూ డెడ్లీ కాంబినేషన్. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇందాక నేను చూపించట్లేదు కదా, ఇట్స్ వాస్ డిఎస్సి జూటర్ ఫియర్లెస్ షూస్ జూటర్ చూడండి. అండ్ ఇట్లా కూడా చూద్దాం. ఫస్ట్ ఈ రిస్ట్ బ్యాండ్ అనేది అయితే క్వాలిటీ చూడండి, లాస్ట్ ఇది మనకు ఒక హై క్వాలిటీ న్యాప్ కింద పోలుస్తుంది. అండ్ ఇప్పుడు చూద్దాం, వేసుకొని కూడా మీకు చూపిస్తుంది. లెట్స్ పాస్ ద వీడియో. నా తమ్ముళ్ళు రిస్ట్ బ్యాండ్ ఎప్పుడైనా లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోండి, ఎందుకంటే రిస్ట్ బ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోవాలి, ఎందుకంటే మన మెయిన్ నర్వ్స్ అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి రిస్ట్ బ్యాండ్ ఎప్పుడైనా లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోవాలి. మరీ 4 arms మరీ హ్యాండ్ దగ్గరకు ఉండకుండా ఒక 1-2 centimeters గ్యాప్ ఇవ్వండి. అండ్ ఏదైతే మీకు నర్వ్ ఉండిద్దో, ఏదైతే మీకు ఇంపార్టెంట్ నర్వ్, అండ్ ఇక్కడ కోసుకుంటే చచ్చిపోతారు కదా సినిమాస్లో చూపిస్తారు. అండ్ అదే నర్వ్కి కొంచెం వెనకాల పెట్టండి, అదే నర్వ్ మీద పెడితే మీకు హార్ట్ రేట్ ఎక్కువైపోయింది, చనిపోరు కానీ హార్ట్ రేట్ ఎక్కువైపోయింది, మీకు చాలా ఆయాసం వచ్చింది. అండ్ ఇది గైస్ యాక్చువల్ నా బర్త్డే గిఫ్ట్ చూడండి, డిఎస్సి ఫియర్లెస్ జూటర్ షూస్. యాక్చువల్ జఫా 2020 నాకు మా డాడీ 1 year క్రికెట్ ఆడు అప్పుడు కొనిపిస్తానని అన్నాడు. అండ్ ఇది వచ్చేసి ఎంత రేట్, 1049. ఏప్రిల్ 2024లో మ్యానుఫ్యాక్చరింగ్, 2025లో మనం పేరు తీసుకున్నాం. అండ్ ఇప్పుడు చేద్దాం ఈ షూస్ని, విచ్ ఇస్ రెడ్ అండ్ వైట్. అండ్ ఇక్కడ చూసుకుంటే స్నీకర్స్ క్రికెట్ షూ చూసారా, స్టడ్స్. అండ్ ఇప్పుడు చాలా సింపుల్గా ఓపెన్ చేసేలాగా ఇట్లాంటి కవర్ ఒకటి ఇచ్చారు. అండ్ ఈ కవర్స్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు గుర్తే చూసారా, మనం కొన్నప్పుడు ఇలా ఉండిద్ది, బట్ వాడేసిన తర్వాత మీకు వీడియో అప్డేట్ పెడతారు, దాని చూసి మీరు షాక్ అవ్వాల్సిందే. అందుకే డిఎస్సి జూటర్ అని ఉంది, బ్లూ కలర్ ఉంటే బాగుంటుంది, బట్ బ్లూ కలర్ లేదు. అండ్ మీరు ఇది ఎక్కడ కొన్నాను అనేది అయితే షార్ట్ మీకు ఇక్కడ లింక్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఇంకా స్టడ్స్ చూడండి, అండ్ ఎన్ని స్టడ్స్ ఉన్నాయి కౌంట్ చేసి కూడా చెప్తాను మీకోసం. అండ్ ఇక్కడ చూసుకుంటే అండ్ ఇక్కడ స్టడ్స్ వచ్చేసి 51 ఉన్నాయి, అండ్ ఇక్కడ స్టడ్స్ వచ్చేసి 26 ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా డీటెయిలింగ్స్, ఇది పీవీసీ మెటీరియల్ అయితే కాదు, మీరు క్లియర్గా చూడొచ్చు. మంచి దీనికి బెండ్ ఎబిలిటీ కూడా ఉంది. కొత్త షూస్ని ఎందుకు పాడు చేయడం అని మిడిల్ క్లాస్ థింగ్స్ గైస్. అండ్ ఇక్కడ డిఎస్సి అని
నాకు ఈ షూ బాగా నచ్చింది. బ్లూ కలర్ ఉంటే ఇంకా బాగా నచ్చేది నాకు. బట్ ఎనీవే నాకు మా డాడీ ఇవి కొనివ్వడం ఎక్కువ నాకు. అండ్ ఆఫ్ కోర్స్ నాకు ఇంకొక 3-4 స్నీకర్స్ ఉన్నాయి. అండ్ వాటిని కూడా మీకు నెక్స్ట్ 3 ఇయర్స్ నెక్స్ట్ మంత్లో చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటికి ప్రస్తుతం నా దగ్గర 2 స్నీకర్స్ ఉన్నాయి. 4 వస్తే నాకు మా డాడీ శాలరీ వచ్చిన తర్వాత ఇంకో 2 స్నీకర్స్ ఆర్డర్ పెట్టుకుంటా అని చూడండి. అండ్ అది నెక్స్ట్ మంత్ వచ్చింది. ఈ మంత్ వచ్చిన శాలరీ నాకు నా పాకెట్ మనీ ఇది. అండ్ ఇదే పాకెట్ మనీతో నాకు నా బర్త్డే గిఫ్ట్ మా డాడీ ఇంకా నేను మా మమ్మీ ముగ్గురం కలిసి కొనుక్కున్న గిఫ్ట్ అన్నమాట ఇవన్నీ. అండ్ ఇంకా అన్నిటి నాకు లుక్ వేద్దాం. రైట్ లెఫ్ట్ అండ్ ఇట్లా ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేసా. షూస్ లేస్ కూడా పిక్ చేసేసా. ప్లేట్ని నీట్గా అరేంజ్ చేసేద్దాం. అండ్ ఇవన్నీ చూసుకోవచ్చు. నా ప్రతి ఐటెం కొన్నది స్టడ్స్ టిఎస్సి జూటర్ అన్నమాట. 8, 950, 250, 180, 180. రేపు టోటల్ బిల్ చూపిస్తా. బిల్ ఇందులో ఉంటే మీరు చూపిస్తా. బిల్ లేదు, బిల్ ఎక్కడ దొబ్బేసింది అసలు. మన బిల్తో ప్రాబ్లం ఏంటో. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ 1588 అయిందన్నమాట. అండ్ ఇవన్నమాట నాకు నా షాపింగ్ చేసామే. అండ్ ఇంతకు మించి ఇంకేం లేవు. మరి బాగా ఉంటా.